విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఎప్పుడైనా నాగింటి అని చేశారా ఇంట్లో? చేయదండి, నేను ఇంతవరకు ట్రై చేయలేదు. చేయలేదు ఎప్పుడు కూడా, చేయాలని కూడా అనిపించలేదు. ఇట్లా అంటారు కదా నాగిని భోగిని అని, ఏమో ఇట్లా మీరు ఇట్లా అంటారు చెప్తున్నారు కదా. కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, మీరు అప్పట్లో ఎన్ని తలకాయల పాము మీరు? అంటే ఒక సింగిల్ తలకాయనా, ఏమన్నా 7 తలకాయల పాములు అట్లా ఉంటాయి కదా, అలానే? ఓకే, 5 తలకాయల పాము అన్నమాట. ఇప్పుడు ఆ 5 తలకాయలు ఒక తలకాయనా లేకుంటే ఏంటిది? ఇప్పుడు ఒక్కటే తలకాయ అండి నాకు ఉండేది. 5 తలకాయలు అంటే ఇలా ఉంటది కదా, ఇలా పవర్స్ ఎలా ఉంటే వాటికి అప్పుడు ఇలా ఉంటది కదా, ఇలా అలా ఉంటదా? 5 తలకాయలు అంటే అదే కదా, డ్యాన్స్ చేసేటప్పుడు అదే చూసాం మేము. నాగదోషాలు అవి అంటుంటారు కదమ్మా, ఈ నాగదోషాలు ఇవన్నీ మీరు ఒకవేళ మీ దగ్గరకు వస్తే ఆ దోషాలు పోతాయా? అంటే అలాంటిది వాటికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ పోతాయండి. చేస్తారు మీరు? నేను చేయనండి. ఓకే ఓకే, వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు కానీ మీ దగ్గర వాళ్ళు ఎవరి దగ్గర చేయించుకోవచ్చు. ఓకే, కానీ కొన్ని చోట్ల పోతే కొన్ని చోట్ల పోవు కూడా. ఓకే, ఈ జన్మ మీకు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాయి? అంటే ఇప్పుడు మీ సర్టెన్ ఏజ్ ఉంది, ఈ జన్మ నాది 35కి 40కి ఇట్లా? లేదండి, నాది అలా ఏమి ఉండదు. అలా మీకేం తెలియదా? నాకు ఎప్పటికీ ఉండదు అది. నేను ఎన్ని జన్మలు అయితే అన్ని జన్మలుగా నాకు గుర్తుంటుంది. కాదమ్మా, ఈ ఏజ్ వరకు నేను బతకగలుగుతా, ఈ ఏజ్ వరకు నేను చెయ్యాలి అన్నది ఏమన్నా ఉందా లెక్క అంటున్నా మీకు? ఏమో నాకు అది ఇంకా నేను తెలుసుకోలేదు. నేను చనిపోయిన వరకు ఫైట్ చేస్తున్నా అంట. అది కొందరికి ఇస్తారు కదా దైవ కార్యం అనేది, ఇన్ని డేస్ లిమిటెడ్ ఉండాలి, ఇది ఇంతవరకు చేసేసి నా లోకానికి రావాలని అంటారు కదా, అలాంటిది ఏమైనా నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఏమో నాకైతే నిబంధనలు లేవండి. ఏం లేవు. ఓకే, ఒకవేళ ఆ పని జరగకుంటే మళ్ళీ ఎలా మీరేంటిది? ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతున్న నమ్మకం ఉందా? నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి. ఓకే, అంటే చాలా మంది అంటున్నారు ఈ తల్లి బిడ్డలు ఒక ఏదో పిచ్చోళ్ళు, వీళ్ళంతా ఏదో టీఆర్పీ కోసం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పిలుస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో వీళ్ళందరూ పిచ్చోళ్ళు, వీళ్ళిద్దరు మనల్ని ఏదో పిచ్చోళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు. మాకేమొస్తుంది? మేమేమైనా అకౌంట్ నెంబర్ ఇచ్చామా నుంచి మనీ లాగడానికి? లేకపోతే మీ దగ్గర ఏమైనా మనీ తీసుకుంటున్నాను? లేదు కదా, మనీ పర్పస్ అయితే కాదు, టీఆర్పీ కోసం అయితే అసలుకే కాదు. ఏదైనా ఫేమస్ అవ్వాలి, ఫేమ్ అవుతే ఏమవుతుంది? ఏం రాదు. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ తీసి గుడి కట్టాలనుకుంటున్నారు అక్కడ? లేదండి, వాళ్ళని పెట్టుకోమని చెప్పాము. తీసిన తర్వాత మీ గుళ్ళోనే పెట్టుకోండి, నేనేం చెప్పలేదు. కానీ ఇప్పుడు అది నాకు నచ్చట్లేదు, నాకు ఇష్టం లేదు, ఆమె వీడియోస్ నేను అన్ని చూస్తున్నానని నాకు రీసెంట్ గానే చెప్పాడు అతను. ఓకే, ఇప్పుడు దాన్ని పూజ చేపియాలన్నది మీ లక్ష్యం. ఆ గుడికి మీకు ఏం సంబంధం లేదు, లోపల ఉన్న విగ్రహాలకు సంబంధం. అంతే, విగ్రహాలు పెట్టేస్తారు కానీ మీరు అప్పుడప్పుడు దర్శించుకోవడానికి వెళ్తారు, లేకుంటే అక్కడ నుండి పోతారా? ఒకవేళ విగ్రహాలు చెప్పలేదు, అతను ఇష్టం ఉంటే పెట్టుకోమంటాను, లేకపోతే కనుక నేను తీసుకుని వెళ్ళిపోతాను. విగ్రహాలు తెచ్చుకుంటారు మీరు, ఇక్కడ గుడి తెచ్చుకుంటారు? ఇక్కడ అని కాదు, మేము ఉన్న మా పొలంలోనే ఎక్కడైనా సరే మీ ప్లేస్ లో మీరు పెట్టుకుంటారు అంతవరకు. అతనికి ఇష్టం లేకపోతే, ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నాడు, మరి విగ్రహాలు తీసిందా అతను పూజలు చేస్తాడో లేదో నాకు తెలియదు కదా. ఓకే, దాని నుంచి ఏమైనా మీకు మహిమలు వచ్చే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఆ విగ్రహాల నుంచి? ఏమో నాకు తెలియదండి, మహిమలని నాకు తెలియదు. మంత్రాలు రావు, నేనే మంత్రాలు నేర్చుకోలేదు, బుక్స్ చదవలేదు. అంటే మంత్రాలకు సంబంధించిన బుక్స్ ఏవో అంటారు కదా, అవి కూడా నేను చదవలేదు. పాములకు చెవులు చాలా ఫాస్ట్ గా ఉంటాయని విన్నాను, మీకు కూడా చాలా ఎక్కడ చలే ధ్వని అయినా వినిపిస్తుంటదా? నాకు చాలా వరకు ధ్వని వినిపిస్తుంటాయి, పాము వచ్చేది మాత్రం తెలుస్తూ ఉంటుంది. మీకు తెలుస్తుంటది? ఈ చుట్టుపక్కల ఏమైనా పాములు ఉంటే తెలిసిపోతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా? ఎందుకు లేవండి, ప్రపంచంలో ప్రతి చోట పాములు. ప్రపంచం దేవుడేరే కానీ మా స్టూడియో పక్కకు ఉన్నాయండి. ఉన్నాయా? పాములలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, మీరు ఏ పాము అప్పట్లో? వాసుకి. ఓ, ఇది శ్వేతనాగు సినిమాలో మేము విన్నాం ఇది వాసుకి అని. చాలా వరకు ఉన్నాయండి, తక్షత ఉంది, చాలా ఉన్నాయి. మీరు అప్పుడు వైట్ పామా వాసుకి? అంటే వైట్ గా ఉండేది, అట్లా ఏమైనా కలర్ ఏమైనా ఉంటుంది? గోల్డ్ కలర్ వాసుకి మారిపోతుంటది మీకు, అంటే వెలిగిపోతుంటది మొత్తం, గోల్డ్ కలర్ వాసుకి అని. అచ్చా అచ్చా, వాసుకి అనే పాములలో ఓకే, వాసుకి వంశమా? ఓకే, మీ నాన్నగారు ఎవరు? మళ్ళీ నాన్నగారు గెలవలేదా మీ గత జన్మలో? అమ్మ అయితే కలిసింది కానీ ఇది ఈ జన్మకి రానికి సంబంధించిన. అచ్చా అచ్చా, రానికి సంబంధించిన అమ్మాయి ఏమే? నాగరాజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు మీకు ఇప్పటివరకు? ఓకే, ఇంకా నాకు పరిచయం అవ్వలేదు, పరిచయం చేస్తామని ఖచ్చితంగా చెప్తా. ఓకే, నాగంపాము వర్షం వాళ్ళైతే ఒక్కరు కూడా పరిచయం కాలేదు. అయినరండి కొంతమంది. వాళ్ళతో రిలేషన్ ఉందా మళ్ళీ ఉట్టిగా చేసి వదిలేయడమేనా? లేదు, రిలేషన్ ఉండాలంటే నార్మల్ గా ఉండొచ్చు, అంతవరకే. ఓకే, పూజ బాగా చేస్తుంటారా లేకపోతే నార్మల్ నార్మలే చేస్తుంటారు? ఓకే, మీరు ఎలా చేసుకుంటారో నేను కూడా అలాగే చేసుకుంటాను. ఉపవాసాలు ఉంటుంటారా? అప్పుడప్పుడు ఉంటూ ఉంటా. ఎందుకు అప్పుడప్పుడు అంటే? అప్పుడప్పుడు అంటే ఒక్కొక్కసారి నాకు ఉండాలనిపించడం నేను ఉంటూ ఉంటాను. ఓకే,
పౌర్ణమి రోజు మీకు ఏం జరుగుతుంది అసలు? అంటే ఇది అంటే వదిలేయండి, స్కిన్ అనేది అంటే మీకు చెప్పారు కదా. పౌర్ణమి రోజు రాగానే మీకు బాడీలో కానీ మీ మైండ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? మైండ్ అయితే కనుక నా కంట్రోల్లో ఉండదు, పెయిన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆ పెయిన్లో ఏం చేస్తున్నా, నా అమ్మ వాళ్ళ మీద టచ్ చేస్తాను. అంటే ఎవరైనా వచ్చి నన్ను టచ్ చేస్తే అప్పుడు నేను ఎవరిని టచ్ చేయనివ్వను. ఆ రోజు మాత్రం అది ఊడిపోయేంత వరకు ఎవరిని నేను టచ్ చేయనివ్వను కూడా. ఫుడ్ తినను. ఓకే, ఫుడ్ కూడా తినరు ఆ రోజు మొత్తం. పౌర్ణమి అయిన తర్వాత ఎన్ని డేస్ కి మీరు అంటే మంచి నార్మల్ గా గడియలు దాటిపోగానే నార్మల్ అయిపోతారు. ఓకే, ఆ టైంలో మీకు ఏం కనిపిస్తుంటది ఎక్కువ? పాములు, శివుడు. శివుడు అదే రూపం? శివుడే అండి, పాములకి మొత్తానికి శివుడే. మళ్ళీ ఇది ఇంట్లో ఉండక ఏదైనా అంటే శివలింగాలు ఉండే దగ్గర శివాలయంల దగ్గర ఉండొచ్చు కదా మీరు కాపలా అని కాదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళని ఎలా చూస్తారో నాకు తెలియదు. అంటే మీరు ఇవన్నీ చేసే బదులు శివలింగం దగ్గర అంటే శివాలయాల దగ్గర కూడా వెళ్ళి ఉండొచ్చు కదా మీరు. మనుషులు నన్ను ఎవరు తాకకూడదు, చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు అనిపిస్తుంది నాకు ఆ టైంలో. నార్మల్ కూడా వెళ్ళి అక్కడనే ఉండొచ్చు కదా, అంటే పౌర్ణమి కాకుండా నార్మల్ రోజులు ఉండొచ్చు కదా శివుడి ధ్యానంలోనే. నేను ఇంట్లో ఉంటాను. ఎందుకు గుడిలో ఎందుకు ఉండరు? ఎవరికి ఉండదు కదా. ఇప్పుడు వెళ్తాను, కొంతమంది ట్రస్ట్ చేస్తారు, కొంతమంది ట్రస్ట్ చేయరు, ఇంకా నన్ను బ్లేమ్ చేస్తారు. సో అందుకని నా ఇంట్లో నేను ఉంటున్నాను. శివలింగం ఉంది మా ఇంట్లో, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది, శివలింగం కూడా ఉంది మా ఇంట్లో. ఓకే, అభిషేకాలు అవి చేస్తుంటారా? చేస్తుంటాం. ఏ శివాలయం దగ్గర ఉండాలని అనిపించదా మీకు ఎప్పుడు? అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, దర్శనం కోసం అయితే వెళ్తూ ఉంటాను. ఓకే, అంటే మాలాగానే దర్శనం కోసం వెళ్తుంటారు కానీ ఉండాలని అక్కడ ఉన్నాడు కానీ శివుడు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. శివుడు ఎప్పుడైనా మాట్లాడతారు మీతోనే? నాకు చాలా సార్లు మాట్లాడాడు. ఏమని మాట్లాడుతాడు శివుడు? దేనికోసం నన్ను పుట్టించారని నన్ను అడిగాను. సో వాళ్ళు ఇది చెప్పారు, నువ్వు ఇది చేస్తే ఏమి ఉండదు అని. శివుడు మీతో మాట్లాడాడు? నాతో ఒకసారి మాట్లాడారండి. అంటే దేవుణ్ణి చూడడం అంటే మాకు అంటే ఒక శక్తి లాగా అనుకుంటాం కదా, అంత శక్తిని మీరు చూసే అంత శక్తి మీకు ఉందా? నేనైతే చూసాను, నాకైతే ఏం ప్రాబ్లం. ఇదైతే నమ్మసక్యంగా లేదు శివుడిని చూశారంటే. నమ్మసక్యం లేకపోతే మీకు అంటే ఏ భాషలో మాట్లాడుకుంటారు మీరు శివుడు? అండి చాలా మంది అంటారు ఏదో నార్మల్. అంటే శివుడు సేమ్ ఎలా అయితే మేము ఇప్పుడు స్ట్రక్చర్ చూస్తుంటాం, అంటే ఎలాగైతే ఇప్పుడు ఉన్నారు శివుడు మనం ఇప్పుడు చూస్తుంటాం కదా, మెడలో పాము అది అన్ని ఉంటాయి కదా, అలాగనే ఉంటాడా? ఒక్కొక్కసారి నార్మల్ గా రూపంలో, మనిషి రూపంలో కూడా కనిపిస్తూ ఉంటాడు చాలా మందికి. ఓకే, ఓన్లీ శివుడే కనిపిస్తారు? గంగమ్మ పార్వతీ దేవి కూడా కనిపిస్తారు? కూడా చూసాను. వాళ్ళు ఏమంటారు? నేను దర్శనం ఇచ్చాను నాకు అంతవరకే. నీళ్ళలో ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తుంటదా మీకు? అంటే పాములు ఎక్కువ శాతం నీళ్ళలో ఉంటారు కదా. అదే, నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టం. ఈత కొడుతుంటారా నీళ్ళు? చేయలేదు ఇప్పటి వరకు. ఓకే, ఇప్పుడు ఆ కార్యం చేయాలని అంటారు అక్కడ. అవును. అక్కడ ఒకవేళ జరగకుండా మీ ఫ్యామిలీకి వచ్చే అనార్థం ఏంటిది, అంటే ప్రాబ్లం ఏముంటుంది? నాకు తెలిసి ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది, కొంతవరకు ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రజలకు కూడా? ఓకే, అంటే కొంతమంది మీకు అంటే అంటే మీ జాతక ప్రకారం మీరు ఎక్కడైనా చూపెట్టుకోవడం జరిగిందా? మీ జాతకం చూపెట్టారు? ఓకే, ఏం వెళ్ళింది జాతకంలో? వాళ్ళకి ఏం తెలియలేదు, అమ్మ చెప్పేది నిజం, మాకేం అవపడట్లేదని చెప్పేస్తారు. వాళ్ళకి కనిపిస్తలేదని చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏ స్టెప్ వేసి ఎట్లా పూజ, అంటే అక్కడ విగ్రహాలు బయటికి తీసి పూజ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ ఎవరు సహకరిస్తలేరని అంటున్నారు మీరు. అందరు మిమ్మల్ని విమర్శించే వాళ్ళే ఎక్కువైపోయారు, మళ్ళీ ఎలా దానికి? ఇప్పుడు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎవరు మీకు సపోర్ట్ కావాలి? మొత్తం ఎవరైనా మీకు ఫోన్లో చేసి సపోర్ట్ చేస్తామని అంటున్నారా? ఇప్పుడు వరకైతే ఏం లేదు. మళ్ళీ ఎలా? మళ్ళీ ఇప్పుడు ఏమైనా సపోర్ట్ చేస్తారో వాళ్ళు, నేను ఆల్రెడీ ట్రై చేస్తాను బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు. ఓకే, మరి చూద్దాం మళ్ళీ ఎక్కడి వరకు వెళ్తుందో, మళ్ళీ మీ దారి మీ గమ్యం ఏంటిదో చూడాలి. మమ్మల్ని తీసుకెళ్తారా ఆ ప్లేస్కి ఒకవేళ వస్తే? పక్కా తీసుకెళ్తారు. ఆయనతో ఎవరైతే ఆయన ఉన్నారో ఆయనతో మాట్లాడిపిస్తారు. అంటే ఆ ల్యాండ్ ఎవరిదమ్మా అసలు? యాక్చువల్లీ అది గుడిదా లేకుంటే ఆయన కొన్నాడా ఆ ల్యాండ్? ఆయన కొన్నాడో మరి ఏంటో నాకైతే తెలియదండి. కలకత్తా నుంచి అక్కడికి వచ్చాడు అతను, ఇక్కడికి వచ్చాడు. ఓకే, అయితే ఇక్కడ కాదు అతను, మన తెలుగు వాళ్ళు అయితే కాదు వాళ్ళు. కలకత్తా నుంచి విగ్రహం తీసుకొని వచ్చి ఇక్కడ గుడి కట్టాడు. ఓకే, సరే చూద్దాం మీ ప్రయాణం అండ్ ఎక్కడి వరకు వెళ్తుందో అండ్ మీ గమ్యం ఎక్కడి వరకు చేరుకుంటుందో. ఒకవేళ అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చూద్దాం, మంచి ప్రయత్నమే చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ దాంట్లో అది న్యాయంగా ఉంటే కంపల్సరీ దైవం కంపల్సరీ సపోర్ట్ చేస్తుంది. ఇక మీరు వేరే ఉద్దేశాలు ఉంటే మాత్రం మాకైతే తెలియదు. మంచి ఉద్దేశంతో అదే అంటున్నా, మంచి ఉద్దేశంతో దేవుడు కూడా సహకరిస్తాడు, కొంచెం లేట్ అయినా కూడా. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు? నాగమణియా ఏదో మర్చిపోయారు? భవిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.